హమాస్ హిజ్బుల్లా ఉగ్రవాదుల ఫోటోలకు ఊరేగింపు. త్రిధాల ఉత్సవంలో హానియే, సిన్వర్, నస్రల్లా ఫోటోలు. హమాస్ హిజ్బుల్లా ఉగ్ర సంస్థలతో కేరళకు లింకేంటి? పశ్చిమాసియా రణరంగంగా మారడానికి కారకులు ఎవరు? వేల మంది మరణాలకు, లక్షల మంది క్షతగాత్రులుగా మారడానికి, మరెందరో సర్వస్వం కోల్పోవడానికి ఎవరు కారణం? ఈ ప్రశ్నలు ఎవరినడిగినా ఒక్కటే సమాధానం చెబుతారు. మిడిల్ ఈస్టు మారణహోమానికి హమాస్ అనే ఒక కరడుగట్టిన ఉగ్రవాద సంస్థే కారణమని. హమాస్ ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న దాడులు చేయకపోయుంటే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవే కావని చాలామంది చెప్తారు. పాలస్తీనా, ఇరాన్, కొన్ని అరబ్ దేశాలకి హమాస్ ఓ రాజకీయ సంస్థ కావచ్చు, కానీ ఇజ్రాయెల్ సహా ప్రపంచ దేశాలకు అదో ఉగ్రవాద సంస్థ. పొరపాటున కూడా తమ దేశంలో అలాంటి సంస్థలు వేళ్లునుకోవ സാധ്യമല്ല. പ്രീ ഒക്ടോബർ 7 സമയത്തുള്ള സിസ്റ്റംസ് ഒന്നും ആയിരിക്കില്ല പോസ്റ്റ് ഒക്ടോബർ 7 ഉണ്ടാവുക എന്ന് നമുക്ക് ആലോചിക്കാൻ പറ്റും. 3ൽ കൂടുതൽ രാജ്യങ്ങളൊക്കെ ഫലസ്തീനെ രാജ്യമായി അംഗീകരിക്കുകയും യൂറോപ്യൻ പൊളിറ്റിക്കൽ ലീഡേഴ്സൊക്കെ ഹമാസിനെ അത്ര വേഗം നശിപ്പിക്കാൻ കഴിയില്ല എന്നുള്ള ഒരു തിരിച്ചറിവിലേക്ക് എത്തുകയൊക്കെ ചെയ്യുന്നുണ്ട്. కేరళ క్యాంపస్లో, చాలా క్యాంపస్లలో కొందరు ముస్లిం విద్యార్థులు హమాస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన అక్టోబర్ 7 దాడుల్ని కేవలం ప్రతీకారంగానే చూస్తున్నారు. నాటి మారణహోమంలో వారిలో చాలా మందికి